హడావుడిగా వస్తున్నారు, ఏమిటండి విషయం? ఏమీ లేదండి, మీతో దైవ లేకపోతే ఇంకెందుకు వెళ్దాం పదండి. అదే లేదండి, మరి ఏదో నా చేదస్తాం గాని మీ చెవులు వేద్దామని. ఏమిటండి అది? అదేనండి, మా వాడున్నాడు చూడండి, కొంప మునిగిందండి. ఏమైందండి కరణం గారు? చెప్పలేదు. అదేనండి, మా వాడున్నాడు చూడండి, ఉన్నాడు, వాడికి ఏమైంది? కడుపు అయింది. కరణం గారు, లేకపోతే ఏంటండి? మగపిల్ల వారి కడుపు ఎలా అవుతుందండి? లేకపోతే ఏంటండి, మా వాడున్నాడు చూడండి, రఘురామండి, మీకు తెలియదు కాదు, వాడేదో ఈ మధ్య కాలం చాలా మంచివాళ్ళే మీ కొడుకు. అదేనండి, వాడేదో ఈ మధ్య కాలంలో ఒక సన్నాసి పని చేశాడండి. చెప్పండి, అదేదో మీ చెవులు వేద్దామని. ఏమిటండి అది? చెప్పండి. అదేనండి, ఆడెవడో దారిని పోయే దాని కూతుర్ని ప్రేమించాడట, పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడంట. ఏదో దాన్ని కాస్త మీరు చూసి చూడట్టుగా. కరణం గారు, ఊరికని అరవబోకయ్యా, ఎవరో వింటే కొంపలంటుకుపోతాయి. కరణం గారు, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఇంకెప్పుడూ చేయకండి. మంచితనానికి, మానవత్వానికి అనుగుణంగా ఉన్నట్టు న్యాయాన్ని తప్పుతో నడిపించడానికి ఏది ఏమైనా సరే, ఎవరైనా సరే, నా నిర్ణయం తప్పక న్యాయాన్ని నెరవేర్చవలసిందే. ఊరికనే అలా గొంతు చించుకొని మాట్లాడబోకయ్యా. ఇప్పుడు నేను ఏమన్నానని చూడండి కరణం గారు, అయినా కన్న తల్లిలా ఆరాధించు రచ్చను మోసం చేయ చూడటం తప్పు కదా. మాతృమూర్తిలా మనమందరం ఆదరించే న్యాయానికి అన్యాయం చేయడానికి నువ్వు మనిషివేనా? ఏది ఏమైనా సరే ఆ దైవం ఎలా నిర్ణయిస్తే అలా జరగాల్సిందే. నిర్ణయించేది, తీర్పు చెప్పేది ఆ దైవం కాదు కదండి, మీరే కదా. నిజమేనండి, చెప్పేది ఆ దైవం కాకపోయినా మన చేత చెప్పించేది ఆ దైవమే కదా. చూడండి కరణం గారు, రామయ్య గారు, ఏది ఏమైనా సరే మీరు మా కొడుకుని చూడాలి, లేకుంటే మీ అంతు చూడాల్సి వస్తుంది. కరణం గారు, ఇప్పటిదాకా మీరు ఏమంటారో చూశారే కానీ నాకు ఈ విషయం ఇంతకు ముందే ఆ దానయ్య వచ్చి విన్నవించుకున్నారు. వాళ్ళు న్యాయం జరుగుతుందనే మాట కూడా ఇచ్చారు. ఎంత మోసం అండి. ఏమండి, ఇది చాలా అన్యాయం అండి, మోసం అండి ఇది. ఏమిటండి కరణం గారు మోసం అంటున్నారు? అదేనండి, ముగ్గురం కలిసే వెళ్దామని ముందుగానే వచ్చారండి కరణం గారు. ముందు వచ్చినా వెనక వచ్చినా ఇతను ఆడితో నాకేం పని కాలేదండి. ఏంటండి రామయ్య గారు ఈ గోళ? ఏముందండి, మరి కరణం గారు అబ్బాయి చూడండి రఘురాం, ఆ అబ్బాయి విషయం అండి. అయితే ఇప్పుడు వారి అబ్బాయి అది మాకు తెలుసండి, మీరేమంటారు ఇప్పుడు? ఓహో, ముగ్గురు మోకంలోగానే వచ్చారన్నమాట. ఏది ఏమైనా సరే ఈ విషయాన్ని రచ్చ వద్ద చర్చించవలసిందే. సరేనండి, అదే రచ్చ దగ్గర మీరు ఏం చెప్తారో చూస్తానండి. అంటే మీ ఉద్దేశం ఏంటి? ఏదో చూసి చూడట్లు పోండి రామయ్య గారు, అది లోకచారం అవుతుంది. మనసుకు గారు చెప్పండి. చూశారండి, లోకజ్ఞానం తెలియదు మీకు మేము చెప్పేది ఏముంటుందండి. ఏదో బాలికలు అంగాంగాలు కనిపిస్తూ వేసుకునే దుస్తులతో మీరు చూస్తూనే ఉంటారు కదండి. నిజమే, ఆ మాటలు నేను కాదనను. మన భారతీయ సంస్కృతిని, ధర్మమును, సదాచారమును బిడలాడి ప్రాచ్యాచారులై కారు కూతులకు, నివాసులకు వంతుల భారతీయతత్వం ఎక్కువ బోధపడుతుంది.
తమతో కటి చలలో కటుం విశంకట దృష్ట కుల చర్యలో నుడుమందగో ఇలా పరమయోగి ఇలా భరత జాతి చరితలే మనదేశీయులే మన్నన చేయకున్నా భరత జాతి అన్నారు భంగపడును కదా. భరత జాతి హిందూ జాతి అంటారు. ఆ రెండింటి మధ్య ఉన్న భేదమైన కాదండి రాము. హింస దూరైతే హిందూ అనగా హింసను దూరము చేయటం వల్ల శాంతి, శాంతి వలన మోక్షము సాధించువారని శాస్త్రములు వక్కాణించుతున్నవి. భారత్ అంటే బా అంటే కాంతి, అనిర్వచనీయమైన కాంతి, అవ్యక్తమైన అనంత కాంతిలో కలిసిపోవాలని ప్రతి ఇష్టము గలవారు మన భారతీయులు. ఓ మీకు అంతగా తెలియనట్టు లేదే. ఏదోనండి, మాది వానాకాలం చదువు. మా తాతలు వేదాంగాలు చదివారట. అయితే కరణం గారు మీరు మాత్రం ఇంగ్లీష్ నేర్చారులేండి. ఏదోలేండి, మా తాత ముత్తాతల వల్ల నేటికి నేను అదే కార్యక్రమాన్ని చేస్తూ వస్తూ ఉన్నాను. ఎవరి కులం వారికి ఉద్యోగం కదండి. నాకు ఉద్యోగం ఇచ్చి బ్రతికించాలి భారతీయుడు ఎవరిని అనుకోవాల్సిన అవసరం లేదు. మరి మీ అబ్బాయి రఘురాం, మా అబ్బాయి రఘురాం దోషిగా నలుగురిలోనే ఇస్తాడు. అయితే ఇప్పుడు వాడిని ఏమి చేయబోతున్నారు మీరు? అంటే అంటే కొడుకును వదులుకోమంటావా? చూడు రామయ్య, ఇన్నాళ్ళ బట్టి కూడా లేక 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 పుట్టిన మా పిల్లవాణ్ణి అతి గారాభంగా మాకు సుకుమారంగా పెట్టుకుంటే అటువంటి మా కొడుకునే నేను దోషిగా నిర్ణయిస్తున్నాను. రామయ్య,
బేష్ బేష్ సబ్బాష్ కరణం గారు అని అడిగినారు. కాదు కాదు, లబ్ధ ప్రతిష్ఠని చేయవలనని నా తలంపు. ఎవరు వీపు వారి కారణాలు కదా రామయ్య గారు. ఎంత సంభాషణ నాకు అనవసరం. రేపు రథాంతరే కలుసుకుందాం. ఇక మీరు దయచేయచ్చు. అదేనండి, ఆ రచ్చ దగ్గరే రచ్చబండకు నా ప్రణామములు. ఈనాటి రచ్చబండ తీర్పు కరణం గారి పుత్రుడు రఘురాంపై అభియోగం వచ్చిన్నది. అతని చేష్టల వలన ఆమె తల్లిదండ్రులు నా వద్దకు వచ్చి వారికి జరిగిన అన్యాయాన్ని గురించి నాకు విన్నవించుకున్నారు. వారికి వస్తారులేండి. ఏ వారు రాకనే వారి కార్యాన్ని మా భుజబలపై దాల్చిందమని, లేక వారు కూడా రాకుండా ఎవరైనా కట్టడి చేశారా ఏమి? రామ ఆ విషయం నాకు తెలియదండి. ప్రతి దినము ఆ అమ్మాయిని వెంబడించి మాయమాటలు చెప్పి లోపరుచుకోవాలని చూస్తున్నావట. మాయమాటలు అంటున్నారు. మాయమాటలు మగపిల్లలకేనా, ఆడపిల్లలు కావా? ఈడొచ్చిన ఆడపిల్లలు అంటే యువకులు సహజ లక్షణమే కదండి. నోర్మై! పెద్దవారు మాట్లాడవలసిన మాటలేదా? అది సహజమేనని అయ్యమైన ఆడపిల్లను వెంబడించవచ్చు. పళ్ళు రాల్చగలదు స్త్రీశక్తి. ఆడపిల్ల తప్పుగా ఉంటే మగ పిల్లలు ఏం చేస్తారండి? కాలేజీల్లో, స్కూళ్ళల్లో, టీవీల్లో, సినిమాల్లో బహుశా మీరు చూడనట్టున్నారండి. నేడు సినిమాలు సీరియళ్ళు ఇలా మగపిల్లలను ఎంతో రెచ్చగొడుతున్నాయి. అటువంటి సినిమాలు, సీరియళ్ళు ఈ ప్రభుత్వాన్ని తీసేమనే మేము చెబుతున్నామండి. గంజాయి మొద్దు పదార్థం అని చెప్పి గంజాయి తాగి వనవన తగలబెడుతున్నారా? అలాగనే గాంధీ గారు బ్రాందీగా తాగారా? అందుకని మనం గాంధీ గారి బాటనే నడవాలను. కానీ యువతలారా, మీరు మాత్రం అసభ్యకరంగా సభ్యతగా మెలగండి. మరి ఇంతకీ నా కొడుకు చేసిన తప్పేంటో చెప్పనే లేదే రామయ్య. స్త్రీ అర్ధాంగి అంటారు. అసలు మన భారతీయులు భగవంతుడి పేరు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? ఆ పేర్లు బీజాక్షర సంయుక్తమైనవి కనుక, ఆ పేర్లే మోక్షాన్ని ఇస్తాయి కనుక. ఈ సంగతి విదేశీయులు ఎరుంగరు. ప్రకృతి విరుద్ధంగా స్త్రీల పురుషుల వేషాలు వేసుకొని తిరగడం ఆరోగ్యదాయకమా, అభిలషణీయమా? చెప్పండి రామయ్య గారు. విద్యగా ఆహార శరీర కట్టుబాట్లు, కులాచారాలను కూలదోచి తత్వానికి గొడ్డలు పెట్టి ఇది కలియుగ ప్రభావం కానీ మరి ఒకటి కాదు. ఎప్పటికైనా సరే ధర్మం సూర్యుని వల్ల ప్రకాశిస్తుంది. కాదన్న వాళ్ళకి ఈ లోకంలో మనుగడ అనేది ఉండదు. ఇంగువ గుడ్డకు పడి పెడితే ఇంగు పోయినా వాసన పోదని మన భారతీయులలో కొందరు బానిసలు కాబట్టి ఈ దేశం విదేశీయుల పాలనలో వేయంతో పట్టించింది. మరి ఇది ఒక ఆచారం కనుక మీరు ఆ నేను కాలాన్ని ఎవరు అడ్డుకోనలేదు. భారతీయులు విదేశీ సంస్కృతిని ఆరాధిస్తుంటే మన కర్మకాలి మనము విదేశీ సంస్కృతిని ఆరాధిస్తున్నాం. విభజించి పాలించు అనే బ్రిటిష్ రాజనీతి కులాలను విడదీసి రిజర్వేషన్లు కల్పించి పరిపాలిస్తున్నారు. ప్రజల మోక్షాశక్తులైతే యోగాభ్యాసం, యంత్ర జప పూజలు, ధ్యానం చేయవలసింది. అలా చేసి మోక్షాన్ని పొందిన వారినే మన భారతీయులు అంటారు. మరి కులము 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 ఊలాడతారు ఎందుకండి? చూడండి కరణ్ గారు, కులం అంటే తెలియని కుమ్మతులు అలా కులుకుతుంటారు. ఒక మనిషి నిండు 100 ఏళ్లు బ్రతికినా
అందులో సగభాగం నిద్ర, మిగిలిన దానిలో సగం బాల్య వృద్ధాప్య పర్యవేక్షణ సరిపోతుంది. ఆ మిగిలిన 25 ఏళ్ళు పుణ్య కార్యముల యందు నిమగ్నుడైతే కర్తలామలు పోతుంది. రామయ్య గారు, కులాల విషయమైన గుణాల విషయమైన నీకంటే మేము ముగ్గురము ఏనాడు తీసిపోము. కనుక మా వాడికి ఏం శిక్ష విధిస్తున్నారో చెప్పండి. చూడు కరణం గారు, భర్త జాతి అనగా భర్తని వలన ఈ దేశము ప్రజలు పుట్టారంటారు. కానీ ఆ పేర్లు పురాణముల యందు లెక్కకు మిక్కిలి కలవు. మీ కుమారుడు రఘురాముని పిలిపించండి. రఘు, పిలవండి. రఘు, వినపల్లా రఘు, రఘు. గాడి పంపించావు నాయన. ఇంకో కొడుకు జరగకూడదు. అమ్మ గడుపు చల్లగా. రఘు, రఘురామ్. ఏం పిలిచా నాన్నగారు? లేదయ్యా, పోయావు నాయన. రఘు, నీవు చేసిన తప్పును ఒప్పుకుంటున్నావా? నేనే తప్పు చేసేది ఒప్పుకునేదండి. ప్రతి దినము ఆ అమ్మాయి వెంబడించి మాయమాడని చెప్పి లోపరుచుకోవాలని చూస్తున్నా తప్పు కాదా? ఏమండి, మీరు మగవారే కదా, మీ వదిలి ఎప్పుడైనా ఏ పిల్లండి వెంబడించలే? నిజం చెప్పండి. రఘు, ఇప్పుడు చర్చిస్తుంది నీ విషయం, మా విషయం కాదు. ఇది రచ్చబండ. మాయమాటలు అంటున్నారు. ఆ పిల్ల నన్ను మోసం చేసింది. ఆయన నేను ఎట్లా మోసం చేసింది చెప్పు. ఎలా మోసం చేసిందా? ఒళ్ళంతా కనిపిస్తూ సైకిల్ మీద పోతుంటే నా సావిరంగా అప్సర్లాగా నచ్చింది. అందుకే అంట పడ్డా. ఆపు నీ కారు కోతలు. ఆ వేషము మన సంస్కృతి విరుద్ధమే. కానీ వెంటబడి అధికారం నీకు ఎవరిచ్చి అటులైనా ఆమెను వివాహం ಮಾಡಿದ್ವಾ? కులమే మనిషి ఆ ప్రేమకు ముందే ఉండాలి. ప్రేమకు కులాలుండవు. ఈ మాత్రం తెలియని మీరు నాకు ఎట్లు సరిపడగలరు? మాయలు మర్మాలు లేకుండా మరులమలు పుట్ట ఎట్లు? మున్సిపు గారు, మీరు ముగ్గురే కాదు, ముల్లోకాలు ఏకమై వచ్చినా సరే నన్ను జయించలేరు. ఎందుకనగా న్యాయదేవత నా పక్షమును ఉన్నది. గుడ్డు వచ్చి ఇచ్చినట్లుగా ఉన్నది. చూడు కారణం గారు, ఇప్పుడు నీ వ్యవహారం నాకు తెలిసొచ్చింది. కానీ ఇప్పుడు రఘు, ఇంతకు నువ్వు తప్పు చేసావా లేదా? నేను తప్పు చేశానండి. ప్రతి దినము ఆ అమ్మాయిని వెంబడించి మాయమాటలు చెప్పి లోపరుచుకోవాలని చూస్తున్నాడు. తప్పు కాదా? ఆ పిల్ల నేను ప్రేమించింది. సరే, దానికి అంగీకరించావా? ఏంటి నానా, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పెళ్లి చేయమంటే చేశాను. ఇప్పుడు చేస్తాను. నీకు నచ్చింది ఇప్పుడు చేస్తాను. అంతే కాదు, పోస్ట్ ఒక దాని చూసా ఉపర్మా చంద్రయ్య ఎత్తపోయాడు. 2వ చూసా కేంద్రగారిలో కొనలు ఎత్తపోయాడు. 3వ చూసా చెప్పేది 3వ చూసా మన గుడిపల్లి సీన్ ఎత్తపోయాడు. వాళ్ళు పాప సీన్ ఏం చేశాడు, మళ్ళీ కప్పల చిప్స్ వచ్చిందని చెప్పి నాకు అప్ప చెప్పాడు, నువ్వు చేసుకోవాలి. ఏదో 10 డబ్బులు ఇస్తానని
10,000 డబ్బులు నన్ను నమ్మవా? 10,000 డబ్బులు పంచాయతీలో ఎక్కడ ఉంటాయిరా? ఇంటి దగ్గర ఇస్తాను రా, నా మాట వినరా. ఎప్పుడు ఎట్లా ఇస్తాను రా? 4 గంటలు పెట్టినా చెబుతున్నావు. రఘు, ఎంతకు నీవు ఆమె వివాహం ఆడినవా లేదా? ఏది కార్పొరేట్ పెడతాను అన్నావు. పెడతాను ఏది ఇస్తాను రా. ఏది వద్దురా. రెస్టారెంట్ పెట్టుకో డబ్బులు ఇస్తాను అన్నావు. ఎప్పుడు ఇస్తాను? ఎప్పుడు చెప్పు రఘు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెన్షన్ ఇచ్చాను ఇస్తావా? ఎంతో మనకు వద్దురా. ఆ పింఛన్ మనకు వద్దురా. నేను ఇస్తాను రా. నా మాట పెడతాను. ఎప్పుడు ఏ రఘు, వివాహం ఆడినవా లేదా? వద్దురా. ఏమాడతాం? వివాహం వరకు ఆమె ఇష్టపడుతున్నది. వారు మాట్లాడక ఆ వంటంతా పైకెత్తి ఆమెకు 3 బలి వేయము. నీకు అండగా నేనున్నాను. ఎవరెక్కడ? డాడీ వద్దా? నా సోదరికి పెళ్లి చేయనా? పెళ్లి చేయనాడు నువ్వు చేసావా? ఇయ్యాలేదో ఆ ఉప్పలు పడి చంద్రయ్య, యాదగడ్డ కోటలు, ఆ గుంజుపతి శ్రీనివాసరావు, ముగ్గురు సమేశ్వరంలో ఏదో నాకైతే ఇక్కడ ఈపూరు గ్రామంలో మాట చేస్తున్నారు. దండ ఆ మాట ఇంకేం మాట? ఇట్లయితే నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా చిల్లి గవ్వ కూడా చిల్లి గవ్వ. సరే ఆ పెట్రోల్ వేసి నువ్వు ఈ 4 సార్లు ఆయన మొత్తం అడ్డు పెట్టుకొని మాల 6 అడుగులు చోటు ఉంది కదా, అది నువ్వు అడ్డు పెట్టుకో. చేస్తున్నా అమ్మా రామకృష్ణ, ఒక్క నీ కుడికాలు పాదం మా నాన్న ఎత్తి పెట్టుకో, జరదర వెళ్ళిపోయి. లాంటి దానా నీ అందమంతా చూసి నే మురిసిపోతే జానా. అందమైన దానా, లాంటి దానా, అందమైన దానా, మురిసిపోతే జానా. అందమంతా చూసి నే మురిసిపోతే జానా. అందమైన దానా సిటీలోనా ఆటాడుకున్నారు, సిటీలోనా ఆటాడుకున్నారు.
తీసుకురావే అందాలైన రైకాలన్నీ నీకే నీ ఒంటికి రంజించరావే రైకాలన్నీ నీకే నీ ఒంటికి రంజించరావే అందాలైన డాడీ ఏ గదిలో పోమంటూ నీ అంతు చూస్తారా ఈరోజు నీ అంతు చూస్తా ఆ రాబోయే అంతు కూడా చూస్తాను ఇప్పుడు ఏ గదిలో పోమంటూ అవును నాకు చూస్తా సరే ఇప్పుడు నడమతి బెడ్రూమ్లో పోమంటా పక్క గదిలో పోమంటా నీ అంతు చూస్తాను నువ్వు ఎంతైనా కొడుకు నిన్ను వదిలిపెట్టొస్తాను ఆ రామయ్య తాట తీయకపోతే నేను కరణాన్ని కాదురా పోరాయ్యా పోమంటా అమ్మా ఎడవమ్మా మరే ఈయన బయట పాత్రలో నువ్వుతాం మనం లోపలికి వెళ్ళి కూర్చుంటాం మెట్ల కింద మెట్ల కింద వద్దు బాబు అందరు 2 నిమిషాలు ఆగండి. అటు పట్టుకోరు చంద్రయ్య. అందరూ అడుగుతారు బాబాయ్ తర్వాత తీసుకుని ఓకే